ఉపవాసనగాను ఉన్నాము. అదే రీతిగా యోహాను రాసిన పత్రిక 12వ అధ్యాయము 1, 3 2 వచనములు కలిసి చూద్దాం. యోహాను రాసిన పత్రిక 12వ అధ్యాయము 1, 2 వచనములు బిగ్గరగా చదువుదాం. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరున్న బేతనీకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చును. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేస్తును. లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు. అయితే దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనములు. నీ యొక్క పరిశుద్ధమైన దినములో మేమందరము చేరి నీ సన్నిధిని మేము అనుభవించగలగటానికి ప్రభువా, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది అని మా యొక్క జీవితంలో ఆశ నిరీక్షణ అనుగ్రహించి ప్రభువా, ఎరిగిన వారముగా ఉన్న మా యొక్క జీవితంలో ప్రభువా, సువాసనగా చేయబడిన మా యొక్క జీవితములో నీ పాదపీఠం దగ్గరకు రాగలటానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినము ఈస్టరు, ఈ దినమును పురస్కరించుకుని ప్రపంచమంతా కూడా ప్రభువా నీ యొక్క పునరుద్ధానమును, విజయమును ఆస్వాదిస్తూ నీ యందు సంతోషించినట్లుగా వారందరూ నీ సన్నిధిలో చేరేవారుగా ఉంటున్నారు. అయితే మేము కూడా ప్రభువా అదేదో అలవాటుగా కాకుండా నీ సన్నిధిలో వచ్చినప్పుడు నీ మాటల ద్వారా మాతో మాట్లాడుతూ ఉంటావు. నీ మాటల ద్వారా మా యొక్క జీవితములను కడతావు. నీ యొక్క మాటల ద్వారా సమాధానం అనుగ్రహిస్తావు. గనుక ప్రభువా మాకు మీరు ఏమై ఉన్నారో మరొక మారు అనేక పర్యాలు మాకు తెలియజేసినప్పటికీ కూడా ప్రభువా, మీరు మాకు ఏమై ఉన్నారో అనే నీ వాక్యాన్ని మేము గమనించి తద్వారా మిమ్మల్ని ఆరాధించినట్లుగా మీ సహాయం ఇచ్చేమని ప్రార్థన చేస్తాం. నీ రాజరికము, నీ ఆధిపత్యము, నీ సింహాసనము మా మధ్యలో ప్రభా ఉంచండి. మేము అనుభవించుకున్నట్లుగా ప్రభా నీ సన్నిధిని మేము సంపూర్ణంగా అనుభవించినట్లుగా సహాయం చేయమని కోరుతూ నిలబడి నేను అయోగ్యను ఒప్పుకుంటున్నాను, ఖాళీ చేసుకుంటున్నాను. నా నోట మీ మాట ఉంచి నాకును మాకును అనుగ్రహించిన మాటల ద్వారా మిమ్మల్ని కీర్తించినట్లుగా సహాయం చేయమని, ఆరాధించినట్లుగా ప్రేరేపణకు మాకు నీ వాక్కు ద్వారా మమ్మల్ని తీసుకురమ్మని అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గనుక ఈ దినము యేసుక్రీస్తు ప్రభువారు మరి పునరుద్ధాన దినము గనుక అది మన ప్రతి ఆదివారం కూడా ప్రభు యొక్క పునరుద్ధాన దినమని మనం ప్రభువుని ఆరాధిస్తూ ఉంటాం. అయితే దేవుని ఎరిగిన మన యొక్క జీవితంలో ఇప్పుడు ఏ వాసన ఉండకూడదని అంటే, చదవబడిన వాసన ఏమిటి? అందరూ కూడా ఏదైనా వివాహానికి వెళ్ళినప్పుడు కానీ, పుట్టినరోజుకి వెళ్ళినప్పుడు కానీ మరి ఆ యొక్క సువాసన వెదజల్లుకొని మనము వెళ్తాం కదా. మాసిపోయిన బట్ట ఎవరు కూడా వేసుకొని పిలువబడిన కూటములకు కానీ, పిలువబడిన వివాహమునకు కానీ ఎవరు వెళ్ళరు. అలాగే దేవుడు మన యొక్క జీవితంలో ఆ మరణ వాసనను తీసివేశాడు. ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరిగామో, యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గరికి వచ్చామో, యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకే మరణించి తిరిగి లేచినాడని నమ్మామో, అప్పుడు మన యొక్క జీవితంలో ఆ మరణ వాసన పోయింది. దేవుడు దాన్ని ఎలా చేశాడంట? పరిమళ వాసనగా చేశాడు కదండి. ఇప్పుడు ఉదాహరణగా మీ దగ్గర చాలా పొలాలు ఉన్నాయి. ఆ భాగముగా మనం వెళ్తూ ఉంటుంటే, నేను కూడా మీ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు చెట్లు కూడా చాలా సువాసనగా, కలర్ఫుల్గా దాని నుంచి వచ్చిన ఫ్లవర్స్ కానీ, పూలు కానీ చాలా ఆకర్షణీయంగా మనకి కనబడుతూ ఉంటాయి. అయితే మీరు కూడా ఆ సువాసనను అనుభవిస్తూ ఉంటారు. మీరు వెళ్ళి ఆ సువాసన కలిగిన ఫ్లవర్స్ను కూడా తెచ్చుకుంటారు. కొంతమంది ఏమో ఇంట్లో పెట్టుకుంటారు, కొంతమంది ఏమో నెత్తి మీద కూడా పెట్టుకుంటారు. అయితే ఎప్పుడైనా కానీ ఆ ఫ్లవర్ కానీ, ఆ రోజ్ ఫ్లవర్ కానీ, లిల్లీ ఫ్లవర్ కానీ, ఇవన్నీ చాలా ఫ్లవర్స్ ఉంటాయి.
ఎప్పుడైనా సరే నా దగ్గరికి రండి, నన్ను కోసుకోండి, మీరు నెత్తి మీద పెట్టుకున్నారు కదా, నెత్తి మీద పెట్టుకోండి అని ఎప్పుడైనా మనల్ని పిలిచా? మరి పిలవకుండానే మనం ఏం చేస్తున్నాము? దగ్గరికి వెళ్తున్నాం, సువాసన పీల్చుకుంటున్నాం, మనకు నచ్చుతూ ఉంది, ఇమీడియట్గా ఎవరిని అడగకుండానే అత్రుంచి మనము తీసుకొచ్చుకుంటున్నాం. అంటే దేవుడు మనల్ని ఏం చేశాడంటే తెలుసా, లోకమునకు ఒక సువాసనగా చేశాడు. ఒకప్పుడు మనం మరణవాసనమే, ఎందుకంటే పాపం మన మీద ప్రభుత్వం చేసినప్పుడు అపరాధముల చేత, పాపముల చేత, చచ్చిన స్వభావంలో ఏమైనా జీవం కనపడలేనప్పుడు, ఏ ప్రాణిలో అయినా జీవం లేకపోతే అది ఎండిపోతుంది కదండి. కనుక దేవుడు మనలను అలా చేయలేదు, పరిమళ వాసనగా చేశాడు కదండి. చెప్పండి, ఏం చేశాడు నాన్న? పరిమళ వాసనగా చేశాడు. అయితే మనం ఇప్పుడు చదువుతూ వచ్చిన భాగము అందరికీ పరిచయమైనదే, చాలా పర్యాయాలు మనం చదవచ్చును. కాబట్టి 12వ అధ్యాయం 1-2 వచనాలు నేను చదువుతాను. కాబట్టి యేసు తన మృతులను లేపిన లాజరున్న బేతనీకి పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చును. అక్కడ వారు ఆయనకి విందు చేసిరి. కనుక ఈ 11వ అధ్యాయంలో గనక మనము చూస్తే, ఈ 11వ అధ్యాయంలో ఈ ఇంటివారు గనక, ఈ 12వ అధ్యాయంలో ఒక ఇంటివారు ఉన్నారు. దేవుడు ఆ ఇంటివారిని ఎంతగానో ప్రేమించాడు. ఆ ఇంటివారి పేర్లు చెప్పండి. ఆ ఊరి పేరేంటి? తొనుక. మరి చెప్పండి. బేతనియా. బేతనియాలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం పేర్లేంటి? అయితే దేవుడు ఆ కుటుంబాన్ని ప్రేమించాడా అని అంటే చెప్పండి. ఎందుకంటే బేతనీకు చాలా పర్యాయాలు వచ్చాడు. బేతనీకు చాలా పర్యాయాలు వచ్చాడు. ఎవరైనా మీ ఇంటికి ఎక్కువ సార్లు వస్తున్నారనుకోండి, దాని అర్థం ఏమిటి చెప్పండి? మీరు వాళ్ళకి ప్రియముగా ఉండొచ్చును, ఆ కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించో కానీ ఇష్టపడో కానీ. ఇప్పుడు నేను చాలా పర్యాయాలు, నేను పాలకొల్లులో పుట్టాను. అయితే మా తాతయ్య వాళ్ళు చాలా రిచ్ మ్యాన్. అయితే ఎక్కువ సార్లు అక్కడికి వెళ్తూ ఉండేవాడిని. సెలవు వచ్చినప్పుడు కూడా వెళ్తూ ఉండేవాడిని, లేదా వీకెండ్ హాలిడేస్ వస్తూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్తూ ఉండేవాడిని. కారణం ఏమిటి చెప్పండి? అక్కడ ఉన్న జనాంగం అంటే నాకు చాలా, చిన్నప్పుడు అక్కడ పుట్టాను కనుక యేసుక్రీస్తు ప్రభువు అక్కడ పుట్టలేదు, అక్కడ పెరగలేదు. కానీ వాళ్ళ యొక్క ప్రాంతానికి ఎందుకు వెళ్ళాడంటే ఆ కుటుంబాన్ని ఎంతగానో ఆయన ప్రేమించాడు. అంటే ఉదాహరణగా మా ఇంటికి యేసుక్రీస్తు ప్రభు రాలేదని అనుకోకండి. ఈ వాక్కు ద్వారా పలుమార్లు దేవుడు మనల్ని దర్శించాడని మనం చెప్పగలుగుతాం. ఈ మాటల ద్వారా మనం లాలించాడు అని చెప్పగలుగుతాం. ఈ మాటల ద్వారా మనల్ని ప్రోత్సాహపరిచినాడని చెప్పగలుగుతాం. ఈ మాటల ద్వారా మనల్ని బాగు చేశాడని చెప్పగలుగుతాం. ఈ మాటల ద్వారా నాకు సహాయం చేశాడని చెప్పగలుగుతాం. ఈ మాటల ద్వారా నేను తృప్తి పొందాను అని చెప్పగలుగుతాం. ఈ మాటల ద్వారా నువ్వు చెప్పగలుగుతావు, గొప్ప సాక్ష్యం ఇవ్వగలుగుతావు. కనుక ఈ అంతరంగంలో నీ హృదయాన్ని, అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఒక పాట ఉంది, నా హృదయపు పాడు మరలా, నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు ఒక నిమిషం. అర్థమైందా పాట? కొడుతున్నాడు, నువ్వు తీయట్లే, మంచు అయితే పడిపోతుంది, వర్షం వస్తుంది అనుకో, మనం ఏం చేస్తాం? నువ్వు తీసినా తీగిపోయినా నాలంటాడు అంటే, నువ్వు గేడు తీసినా తీగిపోయినా దూసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడో తెలుసా? నిన్ను నన్ను మర్యాద చేశాడు. ఎలా మర్యాద చేశాడు తెలుసా? వర్షం కురుస్తున్నా, నువ్వు తలుపు తీయకపోయినా, నీ హృదయాన్ని తాకుతా ఉన్నా, నీ హృదయంతో నేను సంధిస్తూ ఉన్నా, పలుమార్లు దేవునితో మాట్లాడాలనుకున్నా, నువ్వు తలుపు తీయకపోయినా సరే నీ గుమ్మం దగ్గర నుంచి ఆయన ఏం చేయలేదు, వెళ్ళిపోలేదు. అయితే మరణ వాసనగా ఉన్న మన యొక్క జీవితములకు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకంత పరిమళ వాసన ఇవ్వాలనుకుంటున్నాడు? మన కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక భక్తుడు ఒక మాట అంటాడు, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరి కొరకే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడా? నా కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడా? రైట్. తణుకులో ఉన్న వాళ్ళ కోసమే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడా? మన కోసం కూడా చనిపోయాడా? ఇప్పుడు మన కోసం చనిపోయాడు. ఎవరైతే మీకు కనబడుతున్న వాళ్ళందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేయబడ్డాడంట?
ఇప్పుడు యారా ఊరే అని అంటామా? మనం ఐడెంటిటీ మారిపోవాలి. అయితే మనలో నుంచి ఏం రావాలంటే ఇప్పుడు మరణపు వాసన రాకూడదు. ఎలాగ వస్తాయి అప్పుడు మాటలు? అప్పుడు ఎదుటివాడితో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ఎలాగుంటాయి? మరి యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు చనిపోయాడన్న మాట వాస్తవమే. అయితే ఎదుటివాడికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడన్న మాట నువ్వు విశ్వసించినప్పుడు నువ్వు ఎదుటివాడితో మాట్లాడుతున్న మాట కూడా చాలా మర్యాదపూర్వకముగా అలా మాట్లాడేమో. ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో ఏమని మాట్లాడతారు? మీ ఇంట్లో వాళ్ళతో ఏమని మాట్లాడతారు? మీకు తెలిసిన వాళ్ళతో ఏమని మాట్లాడతారు? అయితే వాళ్ళ కోసం కూడా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడని నువ్వు నమ్మగలిగితే అప్పుడు మనం అడ్రస్సింగ్ మారిపోతుంది. అప్పుడు మనం మాట్లాడే తీరు మారిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక కుటుంబాన్ని దర్శించడానికి వచ్చి ఎంత ఇష్టపడి ఉంటే 6 దినములు ముందుగా వస్తారు. 6 దినములుగా ముందుగా వచ్చినాడు, సరే మంచిదే. అయితే దాని ముందున్న అధ్యాయములు మనం చూద్దాం. 11వ అధ్యాయము 1వ వచనం. మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనీలో ఉన్న లాజరును ఒకడు రోగి ఆయను. ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు అతని పరిస్థితి ఎలాగున్నది చెప్పండి. నాకు ఎక్కువ వచ్చిన వాళ్ళు చెప్పను, కథలాగా చెప్పాలని నాకు ఇష్టం. రోగి. ఇప్పుడు మా ఇంట్లో ఎవరికైనా బాగాలంటే మీరు వస్తారా? మీ ఇంట్లోకి ఎవరైనా బాగలేదంటే నేను రావడానికి మీరు ఆహ్వానిస్తారా? ఆ రోగి ఆయనని యేసుక్రీస్తు ప్రభువారు తెలిసినప్పుడు ఆ ఇంటికి వచ్చాడా రాలేదా? ఇప్పుడు మనం బలహీనులము, వాక్యం సెలవిస్తుంది. ఎవరంటే మనం వీఆర్ లిటరల్లీ వీఆర్ వెరీ వీక్ పర్సన్స్. మనము చాలా బలహీనులము. రెండవది బలహీనులమై ఉండగా అన్నాడు. బలహీనులమై ఉండగా స్టిల్ ఈ రోజుకి కూడా మన బలవంతులని చెప్పగలుగుతామా? బలహీనులమే. కాబట్టి చూడండి, మనం బలహీనులమైన పరిస్థితుల్లో మనం ఉండినప్పుడు మన తోబుట్టులు రారు, మన కుటుంబీకులు రారు, లేకపోతే మనకు బాగా పరిచయస్తులైన వారు రారు, మనతో స్నేహం చేసేవారు రారు. కనుక వారు ఎవరు విడిచినా. అందుకనే లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు అన్న ఒక పాట పాడాడు. భయము లేదుగా దిగులు లేదుగా. నేను ఎప్పుడో విన్నాను కానీ జ్ఞాపకం రాలే, కానీ వారం రోజులు నా మనసులో అలా ఆడుతూనే ఉంది. భయము లేదుగా దిగులు లేదుగా. అది కదా. యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు ఎరిగిన వాడు ఉంటే నన్ను విడిచిపెట్టేవాడు కాదు అంటే చెప్పండి. యేసు కన్నీరు ఎవరి కోసం అంటే ఒక పర్ఫెక్ట్ పర్సన్ కోసం కన్నీరు విడిచాడా? లేకపోతే నువ్వు తిరిగి ప్రేమించే అంత స్థాయిలోకి నువ్వు ఉన్నావా? నువ్వు ఇవ్వగలిగే స్థానంలో ఉన్నావా? ఓ భక్తుడు అంటాడు, నీ రుణము అట్లా ఉండవలసిన తీర్చలేను. మరి నువ్వు తీర్చలేవే ఆ రుణాన్ని, తిరిగి నువ్వు ఇవ్వలేవే, తిరిగి నువ్వు ప్రేమించలేవే. అయితే దేవుడు మన కోసం ఎందుకు కన్నీరు విడిచాడు? నిజంగా చెప్పాలంటే లాజరు కోసం కన్నీరు విడిచడేమో. అయితే నీ కొరకు నా కొరకు ఆయన కన్నీరే కాదు, రక్తాన్ని ప్రాణాన్ని కూడా పెట్టాడు. మనం ఆలోచిద్దాము, ఎంతగా ప్రభు నిన్ను నన్ను ప్రేమించాడంటారు, ఎంతగా నిన్ను నన్ను ప్రభువుని హక్కు చేర్చుకున్నాడు అంటాడు. అంటే ఎన్నిసార్లు మళ్ళీ దర్శించాడని చెప్పగలిగితే ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యం చెప్పగలుగుతారు. నన్ను ఫలానా రోజు దర్శించాడండి, ఫలానా రోజు దర్శించాడండి. కీర్తనకారుడు అంటాడా 23వ అధ్యాయం 6వ వచనంలో చూడకుండా చెప్పాలి, ఐ వాంట్ టు డ్వెల్ లైఫ్ లాంగ్. ఏంటా చిరకాలం ఉండాలంట. ఎక్కడ అంటే ఆయన శక్తి ఏంటి తెలుసు, ఆయన ప్రేమ ఏంటి తెలుసు, ఆయన గొప్పతనం ఏంటి తెలుసు, ఒక పాపి కొరకు ఆయన చేసిన సహాయం ఏంటి తెలుసు, ఆయన చేసిన కార్యం ఏమిటి తెలుసు. ఇప్పుడు ఉదాహరణగా ఎలాగనగా మనకు ఒక శిశువు పుట్టును అని ఉంది కదా. ఇప్పుడు 53వ అధ్యాయంలోకి వస్తే ఆ శిశువే మన కొరకు ఏం చేశాడంట, ప్రాణం పెట్టాడంట. ఇప్పుడు 65, 66 అధ్యాయంకి వెళ్తే ఆయన తిరిగి లేచాడని రాయబడి ఉంది, మరలా వస్తాడని రాయబడి ఉంది. ఎవరు రాశారు చెప్పండి? ఎవరు రాశారు? ఈ మాటలన్నీ ఎక్కడ చదివాము? యెషయా గ్రంథంలో చదివాము. ఇప్పుడు యెషయా గ్రంథంలో పుస్తకం ముందుందా, యేసుక్రీస్తు ప్రభువు జన్మం యొక్క చరిత్ర తర్వాత ఉందా?
యేసుక్రీస్తు ప్రభు జన్మ యొక్క చరిత్ర మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో ఉంది. మరి యెషయా గ్రంథకర్తలో ఏం రాశాడు? మనకు ఒక శిశువు పుడతాడు, ఆయన మనకు ఏమిటంట, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది, ఆయన బలవంతుడు అని రాయబడి ఉంది. ఇప్పుడు 53వ అధ్యాయంలో వస్తే ఆ యేసుక్రీస్తు ప్రభువరే ప్రాణం పెడతాడయ్యా అని రాయబడి ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టకముందే ఆయన చరిత్ర గురించి ఎవరైనా రాయగలుగుతారా? చనిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత గురించి చరిత్ర గురించి రాస్తారు తప్ప ఆయన ఈ లోకంలోనికి రాలేదే. రాకముందే ఆయన చరిత్ర రాశాడని అంటే ఆయన శ్వాస అనుభవిస్తున్నాడు, ఆయన నిండుగా అనుభవిస్తున్నాడు. మన జీవితంలో ప్రభువును ఆరాధించడానికి రావాల్సిన కారణం ఏంటంటే ఆ సువాసనను నిండుగా అనుభవించినప్పుడే మరొకరు నీకు చెప్పవలసిన పని లేదు నువ్వు ప్రభువును ఆరాధించాలని. ఇక్కడ ఉన్నప్పుడే ప్రభువును ఆరాధించాలని కాదు, కానీ నువ్వు ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, నువ్వు ప్రభువును ఆరాధించే సమయము దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు, ఆ స్వేచ్ఛ నీకు నాకు అనుగ్రహించాడు. స్వేచ్ఛ అంటే ఏంటి తెలుసా అండి? ఫ్రీడమ్. స్వేచ్ఛ అంటే ఏంటి తెలుసా? నేను ఉదాహరణగా మీకు చెబుతాను. ఇంట్లో తల్లిదండ్రులు ఎవరు లేరు, అయితే ఉదయం లేచిన వెంటనే నువ్వు స్కూల్కి వెళ్ళాలి. అమ్మ నాన్న వాళ్ళు ఉంటే స్కూల్కి వెళ్తావు. తల్లిదండ్రులు నీకు స్వేచ్ఛ ఇచ్చారు, అయితే నువ్వు ఉదయం లేచిన స్నానం చేసి నువ్వు ఎక్కడికి వెళ్ళాలని స్వేచ్ఛ ఇచ్చారు? ఇప్పుడు అమ్మ నాన్న ఉన్నప్పుడు టైం ఫాలో అవుతావు, కానీ అమ్మ నాన్న లేనప్పుడు టైం ఫాలో అవుతావా? అసలు కాలేజీకి వెళ్తావో స్కూల్కి వెళ్తావో లేదు, తెలియదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిన్ను రక్షించుకున్నాడు, నిన్ను విమోచించాడు, నీ కొరకు ప్రాణం పెట్టానని చెప్పాడు, నీ కొరకు తిరిగి లేచాడు, నీతో మాట్లాడుతున్నాడు, ఆయన నీకు స్వేచ్ఛ ఇచ్చాడు. బందీగా కట్టేసి మందిరంలోనే కూడా తిరగండి అనలే. అంటే నువ్వు లోకంలోనే ఉండాలి, కానీ లోకంలో ఉండిన నీవు ప్రభు కోసం, ప్రభు ఎక్కడున్నాడో అక్కడికి రావాలి కదా. బంధించాడా? నిన్ను కట్టేశాడా? నీ కట్టులు తెంపాడా? నీ కట్టులు తెంపాడు. నువ్వు ఎంత స్వేచ్ఛగా ప్రభు దగ్గరికి రావాలి, ఎంత స్వేచ్ఛగా ప్రభువుని ఆరాధించాలి, ఎంత స్వేచ్ఛగా ప్రభువును నువ్వు అనుభవించాలి ఆత్మసత్యముతో. ఎప్పుడైతే ప్రభువుని అటువంటి రీతిగా ఆ స్వేచ్ఛ నీకు నాకు ఇచ్చాడు, ఆ స్వేచ్ఛ అంటే అప్పుడు నిన్ను నన్ను ఎవరు పిలవాల్సిన పని. ఇఫ్ యు కనెక్ట్ విత్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు బందీ అయిపోతే ఏంటంట, యేసుక్రీస్తు ప్రభువారిలో బందీ అయిపోతే నీకు నాకు ఆ స్వేచ్ఛ ఇచ్చాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఇక్కడికి రాగలవు అనే స్వేచ్ఛ ఇచ్చాడు. బట్ యూ షుడ్ నాట్ మిస్యూజ్ దట్. దేవుడు నిన్ను నన్ను ఎందుకు దర్శించాడు తెలుసా? ఎందుకు నిన్ను నాతో మాట్లాడాడు తెలుసా? నీకు నాకు స్వేచ్ఛ ఇచ్చాడు తెలుసా? ఆయన ఎంత గొప్పవాడుగా నీ మాటల ద్వారా ఆయన వివరించాలంతే. ఆయన ఎంత గొప్పవాడుగా నువ్వు వ్యక్తిగతంగా నువ్వు అనుభవించాల్సిన నీవు ఆయన ఎంత గొప్పవాడు నీ చేష్టలలో, నీ మాటలలో, నీ క్రియలలో ప్రభు గురించి చెప్పాలి. ఇప్పుడు చెప్దాం. ఇప్పుడు లాజరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? బలహీనుడైన పరిస్థితిలో ఉన్నాడు. ఇదే అధ్యాయంలోకి వెళ్తే 6వ వచనం, అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాడు కదండి. ఇప్పుడు 21వ అధ్యాయం చదువుదాం. 21. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళను, కానీ మరీ ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు. అంటే అప్పటికి రోగి అయిన లాజరు ఏమైపోయాడు చెప్పండి? చనిపోయాడు కదా అని వెళ్ళిపోయాడా? చెప్పండి. చనిపోయాడు కదా అని వెళ్ళిపోయాడా? ఇప్పుడు చనిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము? ఇమీడియట్గా ఎప్పుడు తీసుకెళ్తారు? ఆ చివరి క్షణాల్లో చూసి వెళ్ళిపోదాం అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడు చెప్పండి? ఆ చనిపోయిన లాజరు దగ్గర కూర్చున్నాడు వచ్చి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఇది మన స్వభావానికి చూపిస్తుంది. మీరు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారము. అంటే తిరిగి లేవలేని పరిస్థితి, మురికి చేయబడిన పరిస్థితి, ఎవరు మన దగ్గరికి రాలేని పరిస్థితి, ఎవరు మనను దర్శించలేని పరిస్థితి, ఎవరిని మనం కదిలించలేని పరిస్థితి, ఎండిన బ్రతుకు, ఎండిన నేల. ఉదాహరణగా నేను ఇక్కడికి వచ్చిన వెంటనే
ఈ వచనం చదివాను. యోవేలు గ్రంథం 2:25 వచనం. ఒక మనుషుని యొక్క జీవితం ఎలా ఉంటుందో ఆ వచనం చదువుదామా? మీరు ఎవరైనా తీసి చదవండి. యోవేలు గ్రంథం 2:25 వచనం. ఎవరైనా ఆగు. మిడతలు, గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, చాలు. ఎన్ని పురుగులు మీరు ఇప్పుడు చూడకుండా చెప్పండి. ఇప్పుడు మనిషిని జీవం లేకోకుండా చేసే పురుగులు ఏంటి చెప్పండి? ఆ పురుగు మనకు కూడా పడుతుంది. ఎప్పుడు పడుతుంది? మరణ వాసన వాటికి తెలుస్తుంది. చెప్పండి. ఇప్పుడు ఏ పురుగులు? మిడతలు, గొంగళి పురుగులు, పసర పురుగులు. ఇప్పుడు మీరు అందరూ కూడా ఫార్మర్సే కదా మ్యాక్సిమం. మీరు చెప్పండి, ఏమండి ఇన్ని పురుగులు వస్తే ఆకేమన్నా మిగులుతుందా? రవి, ఆకెందుకురా, కింద నుంచి వచ్చిన మూడేళ్ళు మిగులుతుందా? ఇది మానవుడి యొక్క జీవితం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? సింపుల్ ఆన్సర్. ఏమీ లేని తనములో భూమిని చేశాడే, ఏమీ లేని పరిస్థితుల్లో ఒక మనిషిని చేశాడే, ఖాళీ అయిపోయిన జీవితంలో మళ్ళా దేవుడు ఏం చేస్తున్నాడు? రెట్టింపు చేశాడే. మరలా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీకు డబల్ పోర్షన్ ఇస్తాను అన్నాడు. ఏంటండి అదేమన్నా నీకు నాకు ఇమాజినేషన్కి వస్తూ ఉంటుందా? మిడతలు తినేసిందంటే పర్వాలేదు, ఇంకోటి ఏదో తినేసిందంటే పర్లేదు, పసర పురుగులంటే ఇంక అసలు దొరకదు, ఇంకేంటి చీడ పురుగులంటే, ఈ చీడ పురుగులంటే ఏంటి తెలుసా అండి? చక్కను కూడా ఒలిచేస్తాయి. ఏ ఆహారం కాదు కదా, ఆహారం దానిని కూడా ఏం చేస్తాయంట? తినివేస్తాయి. ఇది లాజర్ పరిస్థితి. ఇప్పుడు ఏమంటున్నారంటే కుటుంబ సభ్యులు, మీకు ఇదంతా తెలిసిందే, కానీ ఒక ఆత్మ సంబంధమైన సంగతి దాగుంది, తెలియాలి చెప్తున్నాను. ఇప్పుడు కుటుంబం ఏమైందంటే ఒక మనుషుడు ఆలోచించినట్టుగానే మనం ఎలాగైతే ఆలోచిస్తామో అక్కడ ఉన్న కుటుంబం కూడా ఆలోచించింది. అయ్యా నువ్వు వచ్చుంటే బాగుండు కదా, అయితే ఎందుకు రాలేదు ప్రభువా? ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. దేవుడు నైఫ్ ఎడ్జ్ అంటే చివరి క్షణంలో కూడా నీకు ఒకసారి ఒక పెద్ద మౌంటైన్ మీద నుంచి మౌంటైన్ ఎక్కుతారు, క్లైంబింగ్ చేస్తారు, ఈ పట్టుకుని మౌంట్ ఎవరెస్ట్ ఇవన్నీ పట్టుకుని. సరే ఆయన ఎక్కాడు, చాలా దూరం పైకి ఎక్కాడు. అయితే అక్కడి నుంచి ఇమీడియట్గా జారి పడిపోలేదు. అయితే కొంత దూరం వచ్చాక ఏమైందో, తాడు కట్టుకుంటారు కదా, తాడు ఏం చేస్తుంది? పడిపోకుండా. అయితే ఆయన ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాడంట, ప్రభువా నేను ఇలా ఏలాడుతున్నాను, ఏమవుతుంది ఈ మంచు కొండల్లో నేను బతుకుతాను లేదో, అయితే నాకు సపోర్ట్ ఏం దొరకట్లేదు, ఏదన్నా నాకు చేతి కొండ దొరికితే బాగుండు, అలా లాక్కుని వెళ్తాను, ఏమో నాకు అందుబాటులో ఏం లేవు. అయితే ఎక్కడో విన్నానులే, అది మీకు అర్థమయ్యేలాగా చెబుతా ఉన్నాను. అయితే ఆయన దేవుడు ఏ టైంలో కూడా మాట్లాడతాడు, నీకు సమయమే లేదనే టైంలో కూడా దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు నీతో ఎవరు మాట్లాడటానికి కూడా ఎవరు ఉండరు, కానీ నీతో మాట్లాడేవాడు ఒకడు ఉంటాడు, పైన ఉంటాడు, కింద ఉంటాడు, భూమి కింద కూడా ఉంటాడంట. ఎక్కడుంది అది? 129వ అధ్యాయం. సరే వదిలేండి. ఇప్పుడు దేవుడు అన్నాడంట, అయితే ఒక పని చేయి, అయితే అది నువ్వు పట్టుకుని ఉంది కదా, దాన్ని తెంచుకొని కిందకి పడిపో. దేవుడు ఏమన్నాడంట? దాన్ని తెంచుకొని కిందకి పడిపో. అదేంట్రా? ఇప్పుడు మనకు ఒక 2 ఆలోచనలు వస్తాయి. అది దేవుని మాట, సాతాను మాట. మనకి ఎప్పుడు మనకి పక్కనే ఉంటాడు కదా, అప్పుడప్పుడు ఆయన మాట వింటాం, అప్పుడప్పుడు ఈయన మాట వింటాం. కాబట్టి ఆయన దేవుడు ఏం చెప్పాడంటే, ఆయన మనసులోకి వచ్చిన మాట, నువ్వు అది తెంచుకొని పడిపోకు. ఎందుకని అంటే ఇంకా ఆయన తెంపుకోకుండా అలాగే చచ్చిపోయాడంట. ఒకవేళ తెంపితే ఇక్కడ ఆగిన ఆయన ఈ భూమి మీదకి వస్తాడు అంతే. ఒక అడుగు దూరంలో ఆగిపోయాడంట అతను. ఎన్ని అడుగులు దూరంలో ఆగిపోయాడంట? నిజంగా కిందకి చూసుంటే బాగుండు కదా. అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవునితో మనం కలిసే అనుభవము,
దేవునితో కలిసి నడిచే అనుభవము, దేవునితో కలిసి ఉండే అనుభవము, మనం రక్షించబడిన నాటి నుండి మన జీవితకాలం అంతా కూడా ఆయన చూచే మనం నడవాలి. అందుకనే వాళ్ళ కుటుంబము కొంతవరకు ఓకే, కానీ సందర్భం ఎదురైనప్పుడు అయ్యా నువ్వు వచ్చుంటే బాగుండయ్యా, అయితే నువ్వెందుకు రాలేదు, ఎందుకు రాలేదు, ఏంటి ప్రభువా ఈ పరిస్థితులు వచ్చాయి, ఏంటి ఈ పరిస్థితి వచ్చింది? ఇప్పుడు మనం చదువుదాం ఆయన పరిస్థితి ఎలాగుంది. 32వ అధ్యాయం. అంతటా మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదం మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండి నీడలా నా సహోదరుడు ఏమైందంట చెప్పండి, ఏమయ్యాడు లాజరు అని ఆయన ఏమయ్యాడు? ఇంతకీ మాట చెప్తున్నాడు, మీకు తర్వాత అర్థమవుతుంది. చెప్పండి మీరు ఏమండి, లాజరు అని ఆయన ఏమయ్యాడు చెప్పండి. ఇంక జీవం ఉంటుందా? సరే, మరొక మాట ఉంది. 39వ అధ్యాయం 39వ వచనం. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములు ఇప్పటికీ వాసన, ఏ వాసన వస్తుంది ఇప్పుడు చెప్పండి? మరణపు వాసన. ఇప్పుడు 2 పాయింట్లు చెప్పాం. మొట్టమొదటి పాయింట్ ఏంటి? ఆయన చనిపోయాడు. రెండవది వాసన కొడుతున్నాడు. అయితే మూడవ మాట 32 36 ఆ రాయి తొలగించమని చదివామా? సరే, ఇక్కడ ఒక 21వ వచనము, 32వ వచనం, 36వ వచనం ఏం చదవని సెలవిస్తుందంటే రాయి వేశారని రాయబడింది. ఏంటంట? అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేసేవారంటే, ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, అలా వదిలేసేవారు కాదు. దాన్ని మరలా దొరిలించకుండా ఏం చేస్తారంట, ఆ సమాధిని అంటే ఎవరు కూడా తెలవలేని పరిస్థితి. చూడండి, ఇప్పుడు మనం ఆలోచిద్దాం, ఈ లాజరు పరిస్థితి ఎలా ఉంది, ఆ కుటుంబ పరిస్థితి ఎలాగ ఉన్నది, ఇప్పుడు మన వ్యక్తిగతమైన పరిస్థితులు ఎలాగ ఉన్నాయి గతంలో, అయితే మన కుటుంబ పరిస్థితులు ఎలాగ ఉన్నాయి అంటే ఇప్పుడు ఏదో సంపన్న స్థితిలోకి వచ్చేసామని కాదు, కానీ క్రీస్తునందు ఒక ఐశ్వర్యాన్ని మనం పొందాం, క్రీస్తులోనికి మనం భాగస్థులం అయ్యాం, క్రీస్తులో ఏకమయ్యాం. కనుక గతంలో మరి క్రీస్తులో ఏకత్వం లేదు. గతంలో మన జీవితంలో పాపముల చేత నింపబడిన జీవితం. అయితే ఇప్పుడు దేవునిలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువాసన, అయితే ఇప్పుడు మనం మరణవాసనగా కాదు. అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ లాజరు మరణవాసన ఉన్నది. సరే, ఈ మాటలను మనం ఆధారం చేసుకుంటే ఇప్పుడు ఈ లాజరుని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడో మనం చూద్దాం. 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు గతంలో లాజరు ఎలాగున్నాడు చెప్పండి నాన్న, గతంలో లాజరు ఎలాగున్నాడు? ఇప్పుడు ఈ లాజరుని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడంట? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పాలి. అంటే రోజు ప్రభు నిన్ను చూస్తాడా చూడ్డా? ఈరోజే ప్రభు చూస్తాడా? రోజు ప్రభు చూస్తాడా? ఇప్పుడు దేవుడు నేను రక్షించుకున్నాడా లేదా? అంటే నువ్వు సిలువ వేయబడా లేవా? అయితే నువ్వు పాతిపెట్టబడ్డావా లేదా? అయితే మరలా తిరిగి లేపబడ్డావా? దేవుడు నిన్ను దర్శించాడా? దేవుడు నీతో మాట్లాడా? దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను లేవనెత్తాడా? నిన్ను ముట్టాడా? నిన్ను స్వస్థపరిచాడా? ఇవన్నీ మనం చెబుతాం. అయితే ఈ లాజరు ఇంటికి వచ్చాడా? ఎవరిని చుట్టకు వచ్చాడు? మార్తను చుట్టకు వచ్చాడా? మరియను చుట్టకు వచ్చాడా? బేతనీ బాగుందని చుట్టకు వచ్చాడా? దేనికోసం వచ్చాడు ఆయన? నీకంటే నాకంటే ముందుగా ఆయన ఇక్కడ కూర్చున్నాడు. ఎందుకో తెలుసా? మృతులలో నుండి లేపిన మనలను చూడటానికి. ఆ ఇంపైన సువాసన మనం ఆయనకి ఇవ్వాలని, మరణవాసనగా మనం లేము, సువాసనగా చేయబడ్డాము అని ఆయన ఏం చేసుకున్నాడంట? మనకంటే ముందుగా ఇక్కడికి వచ్చాడంట. ఇప్పుడు మనం చూద్దాం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరున్న బేతనీకి పస్కా పండుగ 6 దినములు ముందుగా వచ్చును. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి.
మార్త ఉపచారం చేసిన. ఇప్పుడు చదువుదాం. లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో. ఇప్పుడు మనం ఇప్పుడు లాజరు ఎక్కడ కూర్చున్నాడు? గట్టిగా చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఈ బల్ల వేశారనుకో, వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ బల్ల వేశారనుకోండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూర్చున్నాడు అనుకో, ఇటు సైడ్ ఎవరు కూర్చున్నారు? మనం కాదా? అందుకోసం ఎందుకు లేపాడో తెలుసా? ఎందుకు మనల్ని రక్షించుకున్నాడో తెలుసా? ఎందుకు మనకు రక్తం చిందించాడో తెలుసా? ఎందుకు ఈ మరణం అయిపోయిన ఈ జీవితంలోనికి జీవాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఒకే టేబుల్ మీద మనం ఏం చేయాలా? ఆయనతో పాటు ఎవర్ లాస్టింగ్ ఫెలోషిప్, నిరంతరం ఆయనతో పాటు సహవాసం చేయాలా, నిరంతరం ఆయన మనం ప్రేమించే వారముగా ఉండాలా. ఇప్పుడు ఒక 50 రూపాయలు ఎవరికైనా ఇచ్చామనుకోండి, ఏం చెప్పండి? పిల్లలు ఉన్నారు అనుకోండి, మా వాళ్ళు ఉన్నాడు, మా పిల్లలు ఉన్నారు అనుకో, బయటకు వచ్చేటప్పుడు నేనేం చెప్తాను పిల్లలకి? మీరేం చెప్తారు? ఊరు బయటకు వెళ్తున్నాను, వచ్చేటప్పుడు సాకితిట్లు పట్టుకొస్తాను. అయితే ఇటుకు వచ్చేంతవరకు ఆడు ఏం ఊగుతాడు? ఆ గేటు ఊగుతానే ఉంటాడు, తీస్తూ ఉంటాడు, వేస్తూ ఉంటాడు, తీస్తూ ఉంటాడు, వేస్తూ ఉంటాడు, తీస్తూ ఉంటాడు. అయితే నాన్న కడిన పడిన వెంటనే పరిగెట్టుకుని వచ్చేస్తాడు. అది మనం ప్రభువుతో నడిచిన అనుభవంలోనికి మనం వచ్చిన వారం అయితే, ఆ రక్షణ అలంకారముగా మనం చేయబడిన వారం అయితే, ఆ సువాసను ఆనందించేవాడుగా అయితే, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఇమీడియట్గా నువ్వేమి చేయాలా? సాష్టాంగ నమస్కారం చేయాలి. ఎందుకంటే నీ కొరకు నా కొరకే. ఇప్పుడు తాజ్మహల్ ఉందా? ఈఫిల్ టవర్ ఉందా? స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఉన్నదా? ఇవన్నీ ఏం ప్లేసెస్ అండి? చెప్పండి, ఏ ప్లేసెస్ ఇవి? వింత అయినా దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారు? 7 వండర్స్ అన్నారు. సాయంకాలం అయినప్పుడు మళ్ళీ అందరిని బయటకు గింటేస్తారు చీకటి అడిగేటప్పటికి. దట్ ఈస్ నాట్ ఏ వండర్ఫుల్ ప్లేస్. మరి వండర్ఫుల్ ప్లేస్ ఏది? సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు. అయ్యా, ఈఫిల్ టవర్ రమ్యమని లేదు, తాజ్మహల్ రమ్యమని లేదు, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ రమ్యమని లేదు. అయ్యా, నీ నివాసములు. అదిగా దావీదుని కీర్తనకారుడు ఈ అనుభవం అనుభవించి ఐ వాంట్ టు డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ లార్డ్ అన్నాడు. నేను దేవుని యొక్క స్థలములో నేను చిరకాలము. ఇప్పుడు దావీదు ఎవరు? రారాజు. దావీదు రాజు. అయితే తన సంపద ఉంది, తన ఆధిక్యత ఉంది, తన ధన్యత ఉంది, తన రాజ్యం ఉంది, తన అధికారం ఉంది, తనకంటూ ఒక సింహాసనం ఉంది. బట్ ఇవన్నీ నాకు వద్దు ప్రభువా, నేను చిరకాలము నీ పాదాల దగ్గర ఎందుకని చెప్పగలుగుతున్నాడు? నన్ను దర్శించిన అనుభవం నువ్వు జ్ఞాపకం ఉంచుకుంటే, నేను రక్షించినాడు, నేను విమోచించినాడు, నేను దర్శించినాడు, నీ కొరకు ఆయన చేసిన మేలులు చాలా ఉన్నాయి. ఒక మేలని చెప్తావా? అందుకని కీర్తనకారుడు నీవు చేసిన ఉపకారములలో అన్నాడు. అంటే ఏంటి? 1 కాదు, 2 కాదు. అది కీర్తనకారుడు ఏమన్నా, అయ్యా అవి లెక్కకు మీరు చెప్తారా? ఒకటే చేశాడమ్మా మీ పక్షం కార్యం? చాలా ఉంటాయి, చాలా ఉపకారాలు ఉన్నాయి. ఇవన్నీ నువ్వు తలపోసుకుంటే మరొక సమయం కోసం నువ్వు ఎదురు చూడవు. అయితే ఈ లాజరుని ఎందుకు మనం ప్రభుని ఆరాధించాలో తెలుసా? ఎక్కడో మాయమైపోయిన మన యొక్క జీవితములను దేవుడు మరలా మనతో స్నేహం చేయాలని, మనతో సహవాసం కలిగి ఉండాలని, మనమేదో ఆయన ప్రేమించామని కాదు, కానీ ఆయనే మనలను మొదటిగా ప్రేమించాడు. మొదటి ప్రేమ ఎంత గొప్పదో తెలుసా అండి? ప్రాణం పెట్టేశాడు. చెప్పండి, ఏంటి? ఎవరు పెడతారు? అమ్మ పెట్టిద్దా? నాన్న పెట్టిద్దా? ఎవరు పెడతారు? అలా చెప్పేటోళ్ళు చాలామంది ఉన్నారు. అయితే పెట్టేవాళ్ళు ఉన్నారు. ఎవరైనా పెడితే మళ్ళీ రాడుగా, అయితే ఆ మాట చెప్తాడు. అయితే నీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన తిరిగి ఒక దేవుడై ఉండి ఒక ప్రాణం పెట్టవలసి వచ్చినదనంటే అవకాశం ఏమీ లేదు. పెట్టాలి, నువ్వు పెద్ద విషయం ఏమి కాదు ఆయనకి. కానీ నిన్ను ప్రేమించడని దానికి అర్థం ఏంటి తెలుసా? ప్రాణం పెట్టాడు. నీ స్నేహితుడు పెడతాడు నాన్న, నేను ఇష్టంగా ప్రేమించిన స్నేహితుడు ఎవడైనా ఉన్నాడా? యూనో, ఒకవేళ నువ్వు ఆయన కుమారుడు కానీ నేను పిలవచ్చేమో, కానీ
హీ వాంట్స్ టు హ్యావ్ ఏ ఫ్రెండ్షిప్ విత్ యూ. నీతో చాలా కాలం, చాలా దూరం, చాలా ఆనందంగా, చాలా సంతోషంగా. ఒకప్పుడు ఆయన కుమారుడిగా మనకు మాట లేదు, ఒకప్పుడు ఆయన స్నేహితుడు అనిపోవడం మనకు మాట లేదు. కానీ ఈరోజు ఆయన కుమారుడు అయ్యావు, ఆయన స్నేహితుడు అయ్యావు, ఆయనతో పాటు సహవాసం. అసలు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు ఆ బల మీద కూర్చుంటాడు. కానీ ఇదేంటిది, లాజరు అయితే ఎక్కడ కూర్చున్నాడంట? మరణ పడకలో నుంచి ఎక్కడికి వచ్చాడంట? డైనింగ్ టేబుల్. ఎక్కడికి వచ్చాడంట? ఒక కూర్చున్న వాడిని, సరిగ్గా నడునొప్పి ఉన్నవాడిని కుర్చీలో కూర్చోబెట్టలేము. ఏంటి, నువ్వు అక్కడే కూర్చో, నీకు అన్నం పట్టుకొస్తాం అంటాం. ఎందుకు? మనకే ఆ శక్తి లేదు. అయితే దేవుడు ఆ లాజర్ని ఎక్కడ కూర్చోబెట్టాడు తెలుసా? డెత్ బెడ్ టు డైనింగ్ టేబుల్. వావ్! ఇప్పుడు చెప్పు, ప్రభువుని ఆరాధించడానికి ఏమైనా షరతులు ఉన్నాయా? నీ మనసు నిండింతో, నీ మనసు నింపబడినప్పుడు ఏమవుతుందంట? ప్రభువును నువ్వు ఆరాధించకుండా దేవుడు ఆ రీతిగా దేవుడు మాలో సిద్ధపరుచునుగాక. నీ జల్దరు వృక్షపు నీడల్లో అనే పాట పాడుకోం. ఎందుకంటే ఆ పాటలో ఒక వచనం ఉంది, మీరు అనుభవిస్తూ పాడండి, మీ హృదయంలో కన్నీరు ఏం దాచుకోరు మీరు. అందులో ఒక వచనం ఏమని రాసింది తెలుసా? నా హృదయపు ప్రతి వచనం మీరు ధ్యానిస్తూ పాడండి. పాట సంఖ్య 152.
యాజకులకు చేర్చితివి, నీవేను శాలకు నడిపితివి. రాజులు యాజకులకు చేర్చితివి, జీవాహారమున కందించి, జీవాహారమున కందించి, పరమాయి నములను నేర్పితివి, పరమాయి నములను నేర్పితివి. మొదటిగా సహోదరి పుష్పరాజం గారు ఆరాధన చేసి సండే స్కూల్కి వెళ్తారు. ఆ తర్వాత మిగిలిన వారి మీ సమయాన్ని తీసుకోండి. క్లుప్తంగా స్పష్టంగా అందరికీ వినపడినట్లుగా ఆరాధన చేయండి. ప్రారంభించండి త్వరగా.